ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 75 సీట్లని టార్గెట్ పెట్టుకుని అధికార వైసీపీ బరిలోకి దిగుతోంది. దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు చేపట్టారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి జగన్ సన్నద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని టీడీపీ, జనసేన కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై పలు దశల్లో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత సంసిగ్ధత నెలకొంది. మరికొద్ది రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఏపీలో అడుగు పెట్టనని, ఈ రాష్ట్రానికి ఇక మీదట నేను రాను అని తేల్చి చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చంద్రబాబుకి ముందే అర్థమైందా? అట్లా అర్థమయ్యే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఈ రకమైన డిస్కషన్ ఉంది. చంద్రబాబు మాటలు విన్న తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఇదే అనుమానం కలుగుతోంది. ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్టుగా ఉందని టీడీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. అధికార వైసీపీని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్ష నేత ఇట్లాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. జనసేనతో పొత్తు తర్వాత గెలుపు మీద ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్ళకి చంద్రబాబు మాటలు పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయి. గెలుపు మీద పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకి ఎట్లా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ కేడర్ ఇబ్బంది పడుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.